पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। హైదరాబాద్ పాత బస్తీ గౌలిపుర డివిజన్లోని నూతన వసతులతో ఆర్యకటిక సంఘం ట్రస్ట్ భవనంను ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరిపుర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి, సలీంనగర్ మాజీ కార్పొరేటర్ చెకులేకర్ శ్రీనివాస్, కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఎస్ గోపాలరావు హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జి మహావీర్, యు యశ్వంతరావు, ఎం రమేష్, టి బాబురావు, ఎస్ మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉషా కే యశ్వంతరావు, ప్రెసిడెంట్ ఆర్యకటిక సంఘం గౌలిపుర. ఈ గౌలిపుర సంఘం 1958లో మా పూర్వీకులు 15 మంది కొన్నారు ఈ ప్రాపర్టీని, 600 గజాలను. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని అంచెలంచెలుగా డెవలప్ చేస్తున్నాము. ఈ మొత్తం ఏరియా 700 గజాలు. దీంట్లో పాత టెనెంట్స్ ఉండే, దీంట్లో వేరే కుల టెనెంట్స్ ఉంటే వాళ్ళందరినీ బయటికి పంపించి మేము మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకొని దీన్ని అంచెలంచెలుగా డెవలప్మెంట్ చేస్తూ వచ్చాము. ప్రస్తుతము మా దగ్గర 15 ఏళ్ల కింద ఈ సంఘాన్ని ఫస్ట్ ఫ్లోర్ వేసాము, తర్వాత సెకండ్ ఫ్లోర్, మరియు ఈరోజు దీన్ని ఏసీ హాల్గా మరియు ఇతర అన్ని సదుపాయాలతో ఫాల్ సీలింగ్, లిఫ్ట్ సౌకర్యాలు అన్నీ పెట్టించి ఈరోజు సంఘాన్ని డెవలప్ చేస్తూ వచ్చాము. దీంట్లో మా సంఘం ఇంతకుముందు ఆర్యకటిక సంఘం ఉండింది, ఇప్పుడు దాన్ని ఆర్యకటిక సంఘం ట్రస్ట్గా ఏర్పరిచాము. ఈ ట్రస్టును రిజిస్ట్రేషన్ కూడా చేశాము. మేము 21 మందితో ట్రస్ట్ ప్రారంభం చేశాము. ఇప్పుడు 13 మంది ట్రస్ట్ మెంబర్లను తీసుకొని వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా ఈరోజు జరిగింది. తర్వాత మా సంఘంలో పేదవాళ్ళ కొరకు, ఆర్యకటికల కొరకు కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగింది. 6 ఏళ్ల సంది ఆ సొసైటీని మేము నడిపిస్తున్నాము. ఆ సొసైటీ ఏంటంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరము ఆడిట్ చేస్తారు. ఇప్పుడు ఈ సొసైటీ 2 కోట్ల టర్నోవర్తో పనిచేస్తుంది. ప్రతి మెంబర్కి 75,000 రూపాయలు లోన్ ఇస్తున్నాము. 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళు చాలా బాగా కట్టుకుంటున్నారు. వాళ్ళ గృహ అవసరాల కొరకు, పిల్లల పెళ్లిళ్ళ కొరకు, పిల్లల చదువుల కొరకు, వాళ్ళు ఏదైనా సీయింగ్ మిషన్ కానీ, బట్టల షాప్ కానీ నడుచుకునేందుకు చాలా ఉపయోగపడుతుంది వాళ్లకు. మరియు ఈ సంఘంలో మా కమిటీ వాళ్ళు చాలా కష్టపడతారు. ప్రతి తీర్మానం మేము ఇంప్లిమెంట్ చేయడానికి కమిటీ వాళ్ళ సహాయం తీసుకుంటాం మేము. తర్వాత డోనర్స్ కూడా మా కులస్తులు చాలామంది 51,000, 60,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తాము. కోఆపరేటివ్ సొసైటీ ఆడిట్, సంఘం ఆడిట్ 2 సైమల్టేనియస్గా జరుగుతాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రస్తుతం అయితే మేము పేద పిల్లలకు ఉచిత నోట్బుక్స్ కానీ, వాళ్ళకు ఫీజులు కానీ, మెరిటోరియల్ అవార్డ్స్ కూడా మా సంఘం తరఫున ప్రతి సంవత్సరము వాళ్ళకు పిల్లలకు ఇస్తాం మేము. ఫ్యూచర్లో కూడా మేము, ఎందుకంటే ముందర మాకు మడిగలు ఉన్నాయి, ఆ మడిగలు రోడ్డు వైడనింగ్లో పోతే మాకు మున్సిపల్ కార్పొరేషన్ పారిశోధన మనకు వస్తుంది, డబ్బులు వస్తాయి. దాని ద్వారా ముందర ఎలివేషన్, తర్వాత కొద్ది మడిగలు కట్టి ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత ప్రతి మీ V3 మీ ఛానల్కు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పనిసరిగా మా ఫంక్షన్స్ మిమ్మల్ని పిలుచుకుంటూ మీ సహకారంతో కూడా మేము ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము.